జై అమలాంబ శ్రీమతి గండికోట సుభద్రమ్మ సద్గురు పరబ్రహ్మణే నమ. శ్రీధర శివరామదీక్ష సద్గురు బ్రహ్మ మహారాజ్కి జై. జై సద్గురు బ్రహ్మ మహారాజ్. భద్రాద్రి రామ శతకం. పరిపూర్ణ లక్షణం. పరిపూర్ణం యొక్క లక్షణం. పరిపూర్ణం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఎలా తెలియబడుతుందో తెలుసుకున్నాం. అహంరహిత స్థితి. పరిపూర్ణమైన కేవలాత్మ అన్న, పరిపూర్ణమన్న, బట్టబయలన్న ఒకటే. అంతా నిండు ఉన్న బ్రహ్మస్వరం, ఎరుకలేని స్థితి. పరిపూర్ణ లక్షణం. ఆద్యంతములు లేని అచలము రెండో ప్రకారముని ఎన్నడు గాకయుండు. ఆద్యంతము లేని పరిపూర్ణము రెండో ప్రకారము ఎన్నడు గాకయుండు. కిందట గాలేదు, ముందర కాబోదు, ఇప్పుడు గాలేదు, ఇకను గాదు. సర్వకాలంబు లేక సరణిగా కదలక మెదలక వదరక బెదరకుండు. ఈ ప్రపంచంబునకి పరిపూర్ణమునకును సంబంధము ఎన్నటికి లేదు. చావు పుట్టుకలు అలరని జగమునకు చావు పుట్టుకలు లేనిది కేవలాత్మ. రమ్యగుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాత్మ. చావు పుట్టుకలు కలిగిన ఈ జగత్తుకి చావు పుట్టుకలు లేని పరిపూర్ణానికి ఎన్నటికీ సంబంధం కాదు, సాపత్యం కాదు. ఇదంతా పాపపుణ్య భ్రాంతితోటి నలిగిపోయే క్రమం. పరిపూర్ణం అది అంటనిది. కేవల నిర్గుణ నిష్పతియోగిక పరిపూర్ణ పరబ్రహ్మ. ఆది మధ్యాంతరహితమైన అచల పరిపూర్ణము రెండవ ప్రకారము కాదు. ఇప్పుడు ఈ రూపం ఉంది, ఈ రూపానికి పోవాలని రూపం ఇంకొకటి ఉండొచ్చు. సేమ్ నీకులాగా ఉన్న ఆవిడని చూశానండి మా ఊరిలోను అని అంటారు. అలాగే ఏదైనా ఒక మంచి గ్రంథం ఉంటుంది, సేమ్ ఈ గ్రంథం లాంటిదే ఇంకొక కవి రాశారండి, ఆ గ్రంథం కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అంటారు. ఒకదానికి ఒకటి పోలిక ఉంటుంది. ఒక వస్తువుకి ఇంకొక వస్తువుకి పోలిక ఉంటుంది. దానికన్నా గొప్పదై ఉండొచ్చు. పరిపూర్ణానికి అటువంటి పోలిక లేదు. ఉన్నది అంతా నిండు ఉన్న ఏకస్థితిగా ఉంది. దీంతో పోల్చడానికి ఇంకో వస్తువు లేదు. ఏదైనా ఉంది అంటే అది ఎరికే. పరిపూర్ణానికి సాటైన ఇంకో వస్తువు లేదు. దీనికి ధీటైన ఇంకో గీటు రాయి లేదు. ఇది అంతా నిండి ఉన్న ఏకమై ఉంది. పరిపూర్ణం బట్టబయలు, ములుగుచ్చు సందు లేక, ఇంత పెసరు కూడా ఖాళీ లేకుండా అంత నిండి నిబిడీకృతమై ఉంది పరిపూర్ణ పరబ్రహ్మం. దీన్ని మించింది, దీనికి సాటైంది ఇంకొకటి లేనే లేదు. ఆది లేదు, దీనికి అంతం లేదు. ఆద్యంతములు అన్నది అచలం కాదు. ఆద్యంతములు ఉన్నది అంటే అది ఎరికే. మొదలు కొనలేనిది పరిపూర్ణం. ఆద్యంతం రహితమై అచల పరిపూర్ణము రెండవ ప్రకారం కాదు. రెండవ ప్రకారం కానిది ఇది. అంతా నిండి ఉన్న పరిపూర్ణ పరబ్రహ్మం బట్టబయలై ఉంది. దీనికి సాటైంది ఇంకోటి లేదు. కిందట కాలేదు. ఈ మునుపు ఎవరు దీనికి సాటైంది ఇంకోటి ఉందని చూపించలేరు. కిందట కాలేదు. ముందు కూడా ఎవరు దీనికి సాటైంది ఇంకోటి ఉందని చూపించలేరు. ఇదే బ్రహ్మస్వరూపం. బ్రహ్మం నుంచి మనం ఎరుకగా మనకు మనం మూలం లేని గుర్తెరిగే శరీరాలుగా వస్తున్నాం. మూలం లేకుండానే పోతున్నాం. కానీ దీనికి ఏది లేదు.
నిర్విక సనాతనం. ఎన్నో యుగాలుగా ఈ జగత్తు, ఈ సృష్టి వస్తోంది పోతోంది. ఇది మాత్రం చలనం లేకుండా అచలమై బట్ట బయలై ఎల్లవేళలా సకల కాలాల యందు, సకల వస్తువుల యందు, సకల ప్రదేశాల యందు అంతా వ్యాపించి, వ్యాపకత్వం అన్నది లేదు, అంతా ఉన్నదే. వ్యాపించడానికి ఏమీ వ్యాపించేది కాదు కదా, చలనరహితం కదా అచలం. అంతా నిండి ఉంది, ములుగుచ్చు సందు లేక అంతా నిండి ఉంది పరిపూర్ణ పరబ్రహ్మ. కిందట దీనికి సరైనది ఎవరు చూపించలేదు, ఇక ముందు కూడా ఎవరు చూపించలేరు. ఇప్పుడు కూడా దీనికి సాటైంది ఇంకోటి ఉందంటే నమ్మకూడదు. దీనికి సాటైంది ఏది లేదు, ఇదే భగవత్ స్వరూపం. ఎక్కగానే కాదు, అది ఎప్పుడు ఒక్క తీరుగా నిలిచింది, ఎప్పుడు ఒకేలా ఉంది. ఇందులో ఏ వికారాలు ఉండవు. ఏ వికారాలు ఉన్న మనలో ఉంటాయి. చావు పుట్టుకలు ఉంటాయి, ప్రేమ ద్వేషం, రకరకాల వికారాలు అన్నీ కూడా ఎరుక లక్షణాలే. పరిపూర్ణం ఏది అంటారు. ఇందులో ఎన్ని చిత్ర విచిత్ర ఇంద్రజాలాలు జరిగినా అది మాత్రం ఏకరీతిగా ఉంటుంది, చలనరహితంగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఎరుక లేదు, గుణరహితం, నిర్గుణం, నిరాకారం. కిందట కాదు, ముందు కాదు, ఇక రాబోదు, ఒక్క తీరుగా నిలిచి ఉంది. కదలిక అన్నది లేదు. కదలిక ఉంది అంటే, చలనం ఉంది అంటే అది ఎరుకే, చలనరహితం. అది కదలక మెదలదు. ఇక్కడ ఎండ వచ్చిందని ఎడకి వెళ్ళిపోతాం మనం, అలా వెళ్ళదు పరిపూర్ణం. ఎక్కడున్నది అక్కడ అలాగే ఉంటుంది. చలి ఎండ వానలు అనయాక నిలిచుండు నీ బట్ట బయలంటారు. చలి లేదు, ఎండ లేదు, రాత్రి లేదు, పగలు లేదు, ఎప్పుడు ఏకరీతిగా ఒకేలాగా చట్టువలే కదలకుండును. బట్ట బయలు ఎట్టిదని భావింపదగను, ఎరుక లేక సేవింపదగను. ఈ బట్ట బయలును సేవించడం ఎలాగే అంటే ఎరుకలేని స్థితిలో ఉండటమే. నేనన్న భావం ఏ కోసానా ఉండకూడదు, అహం రహిత స్థితి అంతే. నేను లేని స్థితి, నేను లేకపోతే ఉన్నది ఏది పరిపూర్ణమే. అదే పరిపూర్ణాన్ని సేవించడం అంటారు. అంతేగాని ఏవో మరి పరిపూర్ణ బోధన చెప్పిన గురువుగారి ఫోటో పెట్టుకున్నాం, వీరికి పూజలు చేస్తాం, దూపదీప నైవేద్యాలు, ఇవన్నీ ఎరుకతోనే. ఎరికే కానీ పరిపూర్ణం కాదు పూజలు చేస్తాం. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని మనకి ఇచ్చిన ఆ సద్గురుమూర్తిని కృతజ్ఞతగా మనం పూజలు చేసుకుంటాం, దూపదీప నైవేద్యాలు, షోడశోపచారాలు పూజలు చేసుకుంటాం. ఎందుకంటే మనలో ఉన్న ఎరుకకి కృతజ్ఞత అన్నది కావాలి కాబట్టి చేసుకుంటాం, మన సౌహృదయ సంతోషం కోసం. అది పరిపూర్ణం. ఆ పూజలు చేసి మంత్రం తీసుకున్న మంత్రాన్ని ధ్యానం చేసుకుంటూ ఆ మంత్రస్థితిలో, మంత్రానుభూతిలో లయమైతే ఉండదు. ఆ మంత్ర భావం తెలుసుకుని ఆ భావంలో మన భావం అభావం అయిపోవాలి, అహం రహితం. ఆ స్థితిలో ఉండడమే పరిపూర్ణాన్ని సేవించడం. బెదరదు, దేనికి బెదరదు. ఎంత ప్రళయాలు ఇందులో కొట్టుకుపోతున్నా, సముద్రాలు పొంగిపోతున్నా, అగ్నిగోళాలు బదలిపోతున్నా ఏనికి చెల్లించింది పరిపూర్ణం. ఎప్పుడు ఏకరీతిగా ఉన్న చోటే ఉన్నట్టుగా అంతా నిండి ఉంది, అంతా అదే అయ్యి ఉంది. ఎక్కడికి వెళ్తుంది? వెళ్ళింది అంటే అది పరిపూర్ణం కాదు, ఎరుకకి చలన లక్షణం ఉంది, గుణాలు ఉంటాయి. పిండ బ్రహ్మాండములు 2, 6 2 అహంబులు, ఈ ఖండంబులు 4 కూడి అఖండంబు ఎరుక రూప గణరామతండి. ఇది తెలిపిన ఘనుడే తల్లిదండ్రి అని కందపద్యంలో వస్తుంది. ఈ పిండాండంలో ఉన్న ఎరుక, బ్రహ్మాండంలో ఉన్న ఎరుక 2 ఒకటే. జీవుడు శివుడు 2 ఏకమై 2 లేని స్థితి పరిపూర్ణ పరబ్రహ్మ స్థితి. ఇది
అది కదలదు, వదలదు, పుట్టదు, చావదు. ప్రపంచము పుట్టి చావులు లేనిది పరిపూర్ణమని అనబడింది. ప్రపంచంలో పుట్టి చావులు ఉన్నాయి. అంతా పుడుతుంది, చస్తుంది. ఈ ప్రకృతి వృద్ధి పొందుతుంది, సృష్టి జరిగింది, వృద్ధి పొందుతుంది, లయం అవుతుంది. పరిపూర్ణం ఏది అంటకుండా అలాగే ఉంటుంది. అలా నిలిచి ఉన్నది పరిపూర్ణం, దేనికి చెల్లించనిది అని తెలుసుకునేది. జై సద్గురు ప్రేమ మహారాజ్కి జై. అమలాంబ శ్రీమతి ఘంటకోట సుభద్రమ్మ సద్గురు పరబ్రహ్మణి, శ్రీధర శివరామదీక్ష సద్గురు ప్రేమ మహారాజ్కి జై. శ్రీ ఆకాశపు అప్పారావు సద్గురు ప్రేమ మహారాజ్కి జై. పగడాల వెంకటేశ్వర దూత సద్గురు ప్రేమ మహారాజ్కి జై. జై గురుదేవ. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం.